గృహ కార్మికులకు సమగ్ర చట్టం అమలులోకి తీసుకురావాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తలమల్లా హసన్ కోరారు. గృహ కార్మికుల దినోత్సవంను పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర గృహ కార్మికుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బుధవారం గృహ కార్మికుల దినోత్సవంను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గృహ కార్మికుల యూనియన్ జిల్లా కోఆర్డినేటర్ కాసా అనసూయ అధ్యక్షతన సూర్యాపేట జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు న్యాయవాది తలమల్లా హసన్ పాల్గొని మాట్లాడుతూ గృహ కార్మికులు బతుకు తెరువు కోసం ఇళ్లలో పనిచేస్తూ కుటుంబ భారాన్ని మోస్తూ యజమానుల ఇళ్లలో పనిచేస్తూ దుర్భర జీవనం సాగిస్తున్నారని అన్నారు. గృహ కార్మికులకు తెలంగాణలో మొత్తం 11 లక్షల మంది గృహ కార్మికుల హక్కులు సంక్షేమం కోసం యూనియన్ పనిచేస్తుందని తెలిపారు. గృహ కార్మికులను కార్మికులుగా గుర్తించడం లేదని, కార్మికుల పరిరక్షణ కోసం చట్టం అవసరమని, గృహ కార్మికులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం, యజమానులు, కార్మికులు ప్రతినిధులు కలిసి గృహ కార్మికుల సంక్షేమం కోసం త్రిసభ్య సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గృహ కార్మికుల యూనియన్ జిల్లా అధ్యక్షురాలు పాల్వాయి సుహాసిని, ఉపాధ్యక్షురాలు పద్మ, రేణుక, శారద, కొమ్మరాజు నాగమ్మ, వరలక్ష్మి, కోడూరు నిర్మల, మల్లిక, నరసమ్మ, పద్మ, మరియమ్మ, సంపతమ్మ తదితరులు పాల్గొన్నారు.